నా పేరు చెర్రీ. వైష్ణవి నాకు చెల్లి అవుతుంది. చెల్లె అంటే మా అమ్మ వాళ్ళ సొంత చెల్లె కూతురు. మాతో చిన్నప్పటి నుంచి వెళ్ళి మంచిగా కలిసి ఉంటుండే, మంచిగా మేము వేరే మస్తు ప్రేమ ఉంటుండే. సో ఈరోజు ఇంత దారుణంగా ఎంత అయిందంటే అసలు మేము ఇంతమంది అన్నదమ్ముల ముందు అసలు మేము జీర్ణించలేకపోతున్నాం. ఈరోజు మా చెల్లి కార్యక్రమం అయింది. సో అయింది కానీ ఇంకా దీని ఏం స్పందన లేదు. సో అయినా కానీ మరి చర్య చేసుకుంటారా, లేకపోతే పట్టించుకుంటారా, లేకపోతే మేమే మా స్టైల్లో మేము పట్టించుకోమంటారా? మాకైతే ఖచ్చితంగా దీని పరంగా అయితే మా పిన్ని అన్నట్టు ఆయన మాకు అప్పచెప్పు, లేదంటే మీరు డిఎస్పీ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు అందరి సార్లకు మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా. వాళ్ళని అయినా కఠినంగా శిక్షించరు ప్లీజ్. అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా దారుణం అవుతుంది. ఇలా ఈరోజు మా కుటుంబంలో ఎంత దుఃఖానికి కారణమైన అంతకుని మాత్రం అసలు వదిలేయకండి ప్లీజ్. మా చెల్లె మేము ఎంత ప్రేమ చూసుకున్నామో రోజు మాకు ఏడుపే మిగులుతుంది. ఆయనకేమన్నా అయితేనే మేము జర కొంచెం తృప్తి. అయితే నా పేరు వచ్చేసి రవితేజ. వయసు అమ్మ నా చెల్లి, సొంత చెల్లి. దీంట్లో అసలు నేను ఇట్లా జరుగుతుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను చంపుతానికి కూడా నాకు అసలు తెలియకుండా మొత్తాన్ని చంపుతాడు అన్న థాట్ కూడా నాకు రాలేదు. అతను చంపినంటే కూడా నేను కన్ఫర్మ్ చేసుకోలేదు అసలు. ఎందుకంటే ఉన్న రోజులు అతను స్టార్టింగ్లో మంచిగా నటించిండు, మంచిగానే ఉన్నాడు. ప్రేమ అతను చూపించలేడు, చెల్లె చూపించింది అతని పైన. కాకపోతే కొంచెం నల్లిగా ఉంటారని చెప్పేసి అంటారు కదా, అమ్మాయికి ఉన్నారు, అలా ఉన్నాడు. ఇంత పెద్ద సైకో అని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా చెల్లెని అంత దారుణంగా చంపిన దానికి నేనైతే గవర్నమెంట్ని అడిగేది ఒకటే, పోలీసుని అడిగేది ఒకటే, చట్టాన్ని అడిగేది ఒకటే, అతన్ని కఠినంగా ఉరిగిస్తేనే బెటర్. సమాజానికి కొంచెం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. వెంటనే ఉరిగిస్తేనే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. వాళ్ళ అమ్మకు కూడా కొంచెం జీవిత ఖైదీ లాగా, లేకపోతే ఒక 40-30 సంవత్సరాలు పడలేదు. ఎందుకని చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తారు, వాళ్ళ అన్నకు కూడా ప్లాన్ చేస్తారు. వాళ్ళ ఎందుకు మనకు సంబంధం లేదు. మెయిన్గా ప్లాన్ చేసిన అయితే వాళ్ళ అమ్మ కొడుకు. ఇక వాళ్ళ సంగతి మనకి ఇంకా తెలియలేదు. ఒకసారి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, అందరినీ దయచేసి ఖచ్చితంగా అతన్ని ఉరిగిస్తేనే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బయట కోసం మాత్రం మేము విడిచిపెట్టేదైతే లేదు. ఖచ్చితంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను, గ్యారంటీగా చెప్తున్నా. మరి ఏదో వార్నింగ్ ఇస్తున్నా, ఖచ్చితంగా పక్కా వార్నింగ్ ఇస్తున్నా. వాడు కనుక బయటకు వచ్చిందని చెప్పానంటే నా చేతుల్నే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అన్న. ఎవరి చేతికి దొక్కినా కానీ ఖచ్చితంగా వాళ్ళ పని అయిపోతుంది. ఇద్దరు పని అవుతుంది. అది నరకడం జరుగుతుందో తెలియదు, కొట్టడం జరుగుతుందో తెలియదు, లేకపోతే దీంట్లో తోసి చంపేయడం జరుగుతుందో తెలియదు. ఖచ్చితంగా వాళ్ళ పని మాత్రం. అంటే నేను పెద్దవాళ్ళు అవుతాను వైష్ణవికి, తన ఆడపడి చెబుతున్నాను. అయితే పెళ్ళై 1 year అవుతలేదు, ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా తను ఇప్పుడు 4th month కంప్లీట్ అయిపోయి 5th month ప్రెగ్నెన్సీ. మాకు ఎక్కువ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే తను అతను చనిపోయినా బాగుంటుంది కదమ్మా, పోనీ ఒక వేలు నరికేసిన, ఒక చేయి నరికేసిన బాగుంటుంది. మేము బ్రతికించుకునే వాళ్ళం ఆడుకోవచ్చు. కాబట్టి తను ఈరోజు ఇంట్లో లేదు చూసారా, ఈ ఇల్లంతా ఎలా పోసిపోయిందో మొత్తం మేము తట్టుకోలేకపోతున్నాం. అసలు కోళ్ళు చాలా డేస్ అలా మా అత్తయ్య గారు, మా హస్బెండ్, మా హస్బెండ్కి వాళ్ళకి చాలా డేస్ నుంచి మాట్లాడలేదు. అతను ఒక అన్న పిలుపు కూడా వినలేకపోయాడు లాస్ట్ చివరిలో బాగా చేయబట్టి. సో అతనికి ఒక పసికన్ను, తన కడుపులో ఉన్న పసికన్ను చంపాడు. ఒక నిన్ను ప్రాణాన్ని ముత్తైదు చంపాడు. అందుకే వానికి ఒక ఉరి శిక్ష పడాలని దయచేసి ప్రభుత్వం వాళ్ళకి ఉరి శిక్ష కోసం మాకు సపోర్ట్ చేయాలని సోషల్ మీడియా అందరికీ చెప్తున్నా. ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు అసలు అందరికీ కూడా చెప్పేది వారికి శిక్ష చేయాలి అంతే. నా పేరు చెర్రీ. వైష్ణవి నాకు చెల్లి అవుతుంది. చెల్లె అంటే మా అమ్మ వాళ్ళ సొంత చెల్లె కూతురు. మాతో చిన్నప్పటి నుంచి వెళ్ళి మంచిగా కలిసి ఉంటుండే, మంచిగా మేము వేరే మస్తు ప్రేమ ఉంటుండే. సో ఈరోజు ఇంత దారుణంగా ఎంత అయిందంటే అసలు మేము ఇంతమంది అన్నదమ్ముల ముందు అసలు మేము జీర్ణించలేకపోతున్నాం. ఈరోజు మా చెల్లి కార్యక్రమం అయింది. సో అయింది కానీ ఇంకా దీని ఏం స్పందన లేదు. సో అయినా కానీ మరి చర్య చేసుకుంటారా, లేకపోతే పట్టించుకుంటారా, లేకపోతే మేమే మా స్టైల్లో మేము పట్టించుకోమంటారా? మాకైతే ఖచ్చితంగా దీని పరంగా అయితే మా పిన్ని అన్నట్టు ఆయన మాకు అప్పచెప్పు, లేదంటే మీరు డిఎస్పీ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు అందరి సార్లకు మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా. వాళ్ళని
ఆయన కఠినంగా శిక్షించుకోరు ప్లీజ్. అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా దారుణం అవుతుంది. ఇలా ఈరోజు మా కుటుంబంలో ఇంత దుఃఖానికి కారణమైన అంతకుని మాత్రం అసలు వదిలేయకండి ప్లీజ్. మా చెల్లె మేము ఎంత ప్రేమ చూసుకున్నామో రోజు మాకు ఏడుపే మిగులుతుంది. ఆయనకేమన్నా అయితేనే మేము జర కొంచెం తృప్తి ఉంటాం.